వారి పుట్టినరోజులో వారి తేదీ పుట్టినరోజులో మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి జిల్లా నుంచి ఏదో ఒక విధంగా వారి పేరు తలుచుకొని పిల్లలకు బీద పిల్లలకు బీద వాళ్ళకు అన్నదానం చేయటం కూడా నిజం కూడా ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. మీరు అంటే నేను ఒకసారి చూసినాను, నిజామాబాద్ వాళ్ళు ఎంత కష్టపడి చేసినారు. వారే కాకుండా వారు స్వయంగా కూడా మన బడి పిల్లలకు బీద పిల్లలకు పోయి ఇంట్లో వారి హాస్టల్ పోయి కూర్చొని వారికి అన్నం పెట్టించి ఆయన సొంతంగా అన్నం పెట్టి దాన్ని సక్సెస్ఫుల్ చేసినారు. అంటే వారికి ఉన్న ఓపిక డైరెక్టర్ లెవెల్లో ఉన్న ఆఫీసరు ఒక స్కూల్కి పోయి వారికి అన్నదానం చేసినంటే నిజం కూడా చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. తర్వాత మీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. ఇదివరకు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ చేసేటప్పుడు మా అగ్రికల్చర్ డైరెక్టర్ కాదు, అప్పుడు జిల్లాకు 7 అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఉంటుండేది. ఆయన దగ్గరికి పోవాలంటేనే మాకు అగ్రికల్చర్ ఆఫీసర్స్కు భయం ఉండేది. అంటే మొదలు పిఏని కలుసుకొని పిఏ ద్వారా ఆయన ఎట్లా ఉండు ఆఫీసర్ ఏ సంగతి ఎట్లా తెలుసుకొని మేము పిఏ ద్వారా వాళ్ళ దగ్గరికి పోయేది. అటువంటిది ఇప్పుడు కాలం మారింది, అప్పటికిప్పటికి కాలం మారింది. ఎక్కడ మా పీరియడ్లో ఆఫీసర్ అంటే భయం భక్తులు ఎట్లా ఉండేదంటే అయ్యో పోతే ఏమంటాడు, ఏం చేస్తాడో, ఏం చేస్తాడో మాకు అన్నీ అటువంటి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నిజం కూడా మీ ఆఫీసర్తో ఎంత మంచిగా మీరు వీలు చూసుకొని మీరు మాట్లాడుతున్నారు, ఎంత చేస్తున్నారో చాలా ఓపికతోని వారు కూడా వినటము నిజం కూడా మీకు మీ ఆఫీసర్లకు మీ సబార్డినేట్కు మంచి అనుభవం ఆప్యాయత ఉంది కాబట్టి చెప్తున్నాను.